ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో అదే కాంబోలో రూపొందించిన ఈ డబుల్ స్మార్ట్ పై అంచనాలు భారీగా పెరిగాయి. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన డబుల్ స్మార్ట్ మూవీకి డబుల్ టార్చర్ బాబోయ్ అంటూ రివ్యూలు వచ్చేశాయి. ప్రేక్షకులు కూడా ఇదే ఫీలింగ్ ను వ్యక్తం చేశారు. అదే సమయంలో విడుదలైన చిన్న సినిమాలకు దక్కిన ఆదరణ డబుల్ స్మార్ట్ కి దక్కలేదు. థియేటర్లో ఆకట్టుకోలేకపోయిన డబుల్ స్మార్ట్ 3 వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందిన ఇస్మార్ట్ శంకర్ 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. వరుస ఫ్లాపుల్లో ఉన్న రామ్ పూరిలకు ఆ సినిమా బూస్ట్ ఇచ్చినట్లు అయింది. ఆ సినిమా సక్సెస్ తో వరుసగా సినిమాలు చేసిన రామ్ కి మళ్ళీ నిరాశే మిగిలింది. గత 4 సంవత్సరాలుగా ఆయన చేసిన సినిమాలు సరైన ఫలితం ఇవ్వలేదు. మరోవైపు పూరి దర్శకత్వంలో వచ్చిన సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిలవలేదు. ఆ సమయంలో రామ్ పూరి కాంబో మూవీ అది ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ అన్నట్లుగా ప్రకటన రాగానే అంచనాలు పెరిగాయి. ఇస్మార్ట్ శంకర్ హిట్ కాన్సెప్ట్ కనుక డబుల్ స్మార్ట్ కూడా తప్పకుండా బాగుండి ఉంటుంది, ఇద్దరికి మరో విజయాన్ని ఈ సినిమా కట్టబెట్టడం ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ ఫలితం తారుమారు అయిపోయింది. ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన డబుల్ స్మార్ట్ కి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. పూరి మార్క్ మిస్ అవ్వడంతో పాటు సినిమాలో అడల్ట్ కంటెంట్, డైలాగ్స్ ఎక్కువయ్యాయి అనే విమర్శలు కూడా వచ్చాయి. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రమే కాకుండా యూత్ కి కూడా ఈ సినిమా కనెక్ట్ అయ్యే విధంగా లేదంటూ టాక్ వచ్చింది. థియేటర్లో విడుదలై నిరాశపరిచిన డబుల్ స్మార్ట్ ను ఆలస్యం చేయకుండా వెంటనే ఓటీటీలోకి తీసుకువచ్చారు. సాధారణంగా సినిమాలు ఈ మధ్య కాలంలో థియేటర్లో విడుదలైన 4 లేదా 5 వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతాయి. కానీ డబుల్ స్మార్ట్ మాత్రం కేవలం 3 వారాల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలు డబుల్ స్మార్ట్ మూవీ నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సాధారణంగా అమెజాన్ ప్రైమ్ వారం ముందు నుంచే సినిమా స్ట్రీమింగ్ అప్డేట్ ఇచ్చి పబ్లిసిటీ చేస్తుంది. కానీ ఈ సినిమాను మాత్రం సైలెంట్ గా సడన్ గా స్ట్రీమింగ్ చేయడం మొదలుపెట్టింది. అది కాకుండా శుక్రవారం స్ట్రీమింగ్ మొదలు అవ్వాల్సింది ఒకరోజు ముందుగానే స్ట్రీమింగ్ చేశారు. థియేటర్లో సినిమాలు చూడలేని వారు ఈ మధ్య ఓటీటీలో ఎక్కువ సినిమాలు చూస్తున్నారు. మరి థియేటర్లో పెద్దగా ఆదరణ నోచుకొని ఈ సినిమా ఓటీటీలో అయినా హిట్ అయ్యేనా చూడాలి. ఈ సినిమాలో రామ్ కి జోడిగా కావ్య దాపర్ హీరోయిన్ గా నటించింది. మణి శర్మ సంగీతం అందించగా పూరి స్వీయ దర్శకత్వంలో చార్మితో కలిసి నిర్మించారు. బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఇంకా విజే బీని, విషు రెడ్డి తదితరులు కీలక పాత్రలో నటించారు.